హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ 10th క్లాస్లో భాగంగా మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ గురించి డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ 2 వీడియోస్ చేయడం జరిగింది ట్రిగ్నోమెట్రీ టాపిక్ మీద. సో అందులో ఏమున్నాయి ఏంటనే దాని గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఇది 11th చాప్టర్గా మనకి ఇవ్వడం జరిగిందండి. సో 11th చాప్టర్ లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC and CA respectively. Then find sin A, cos A and tan A. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, డేటా ఏమి ఇచ్చాడు అనేది చూసినట్లయితే మనం సొల్యూషన్ లో గివెన్ దట్ కంపల్సరీ మనం ఏ ప్రాబ్లం రాసినా అంటే మ్యాథమెటిక్స్ లో గివెన్ దట్ అనేది కంపల్సరీ రాసుకోవాలి. సో గివెన్ దట్ రాసుకుంటే మనకి ఏమవుతుందంటే, మనకి డేటాలో ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. దీన్నే ఎనాలిసిస్ అని అంటాం. సో ఈ ఎనాలిసిస్ అనేది మనకి ఉంది అని అంటే కంపల్సరీ మనం మ్యాథ్ లో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డేటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఇవ్వడం జరిగింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees గా కన్సిడర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇది రైట్ యాంగిల్ ఎట్ 90 degrees ఎట్ బి, ఏబిసి. నెక్స్ట్ ఏబి అనేటటువంటి లెంత్ ఇచ్చాడు. ఏబి అనేటటువంటి లెంత్ ఎంత ఇచ్చాడంటే 8 centimeters. నెక్స్ట్ బీసీ అనేటటువంటి లెంత్ ఎంత ఇచ్చాడు, 15 centimeters ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఏ యొక్క లెంత్ 17 centimeters గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రాబ్లం లో చూసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి 3 sides యొక్క వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు రేషియోస్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం రేషియో కనుక్కోవాలి, సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, ఈ 3 రేషియోస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మరి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఏంటి, సైడ్స్, ట్రయాంగిల్ లో ఉన్నటువంటి సైడ్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం యాంగిల్ అనేది మరి ఏ దగ్గర కన్సిడర్ చేసుకోవాలో, సి దగ్గర కన్సిడర్ చేసుకోవాలి. ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి అని అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, వర్టెక్స్ తో కూడా మనకి యాంగిల్ అనేది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటది. సో ఇక్కడ ఏ అనే వర్టెక్స్ తో యాంగిల్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి, ఏ అనే వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ ని కన్సిడర్ చేసుకోవాలి. మనం వర్టెక్స్ తో కన్సిడర్ చేసుకోవచ్చు లేదా థీటాతో కన్సిడర్ చేసుకోవచ్చు. స్పెషల్ గా అక్కడ వర్టెక్స్ నేమ్స్ ఇస్తే మాత్రం మనం వాటినే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ మొత్తం కూడా మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సైన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు, వి నో దట్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు, సైన్ అనేటటువంటి రేషియోని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ గా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ ఎక్కడ ఉంది సార్, మనం ఇక్కడ యాంగిల్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఆపోజిట్ అవుతుంది. ఈ యాంగిల్ కి 90 degrees కి ఏదైతే రిలేషన్ లో ఉందో సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ హైపోటెనస్ అంటే 90 degrees ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ని మనం హైపోటెనస్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 15 centimeters బై హైపోటెనస్ వాల్యూ ఎంత అంటే 17 centimeters గా రాస్తుంది. సో 15/17 అనేది మనకి సైన్ ఏ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ కాస్ ఏ కనుక్కోమంటున్నాడు. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి రేషియో ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ గా చెప్పుకుంటాం. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో మరి అడ్జసెంట్ వాల్యూ ఎంత అండి 8 బై హైపోటెనస్ వాల్యూ ఎంత అవుతుంది 17. నెక్స్ట్ tan ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనం ఏమని రాసుకుంటాము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ గా రాసుకోవడం జరుగుతుంది. సో మరి ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే, ఆపోజిట్ వాల్యూ 15 centimeters బై అడ్జసెంట్ వాల్యూ ఎంత అవుతుంది 8. సో ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇప్పుడు వీటికి రెసిప్రోకల్స్ నేను ఇక్కడ అడిషనల్ గా చెప్తున్నాను, వీటికి రెసిప్రోకల్స్ రిమైనింగ్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, అంటే సైడ్స్ ని బేస్ చేసుకొని సైన్ కి రెసిప్రోకల్ ఏంటి, కొసికెంట్ ఏ, ఏ అనే యాంగిల్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, దీనికి రెసిప్రోకల్ అంటే 17/15 అవుతుందా, హైపోటెనస్ బై ఆపోజిట్.
తర్వాత కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ కి రెసిప్రోకల్ కాస్ వాల్యూ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది హైపోటెనస్ బై అడ్జసెంట్. సో 17/8 గా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ tan కి రెసిప్రోకల్ cot A, cot ఆఫ్ ది యాంగిల్ అంటే ఏ దగ్గర యాంగిల్ అనేది మనం ఎట్లా తీసుకుంటున్నాము, tan θ వచ్చేసి మనకి అంటే tan A వచ్చేసి ఆపోజిట్ బై అడ్జసెంట్ గా చెప్పుకుంటున్నాం. మరి cot A అనేది అంటే రెసిప్రోకల్ అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది, అంటే 8/15. ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం లో కూడా మనకి ఈ సైడ్స్ అనేవి మ్యాండేటరీ అండి. సైడ్స్ మనం పర్ఫెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కోసారి ఏమి ఇస్తాడంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో 2 సైడ్స్ ఇచ్చేసి థర్డ్ సైడ్ ఇవ్వడు, ఏదో ఒక సైడ్ ని మిస్ చేస్తాడు. అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ని మనం యూజ్ చేసుకొని ఆ థర్డ్ సైడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగా 3 సైడ్స్ ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఈ కావాల్సినటువంటి రేషియోస్ అంటే క్వశ్చన్ లో అడిగినటువంటి రేషియోస్ ని మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే అండి, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగిందండి, ట్రయాంగిల్ PQR అంటున్నాం. సో ఆర్ PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, అదేవిధంగా PR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 degrees గా కన్సిడర్ చేసుకోమంటున్నారు. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నారు, మనకి ఇదంతా మనకి ఇచ్చినటువంటి డేటా. మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ tan P మైనస్ tan R వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటాను చూసుకుంటే సొల్యూషన్ లో గివెన్ దట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో PQ వాల్యూ ఇచ్చారండి, ఎంత 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ PR వాల్యూ కూడా ఇచ్చారు 25 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 degrees గా మనం కన్సిడర్ చేసుకోమన్నారు. సో ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే అండి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ 90 degrees అనేది Q దగ్గర తీసుకోమని చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది P, ఇక్కడ R. సో PQR గా కన్సిడర్ చేసుకున్నాం. PQR అనేటటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యాంగిల్ P అవుతుంది. వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ P తీసుకుంటున్నాం. యాంగిల్ P అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ P ఉంటుంది, యాంగిల్ R అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ R ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని PQ వాల్యూ మనకి 7 సెంటీమీటర్స్, PQ వాల్యూ 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా PR అనేటటువంటి వాల్యూ మనకి 25 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం యాంగిల్ అనేది మనం ఎక్కడ కన్సిడర్ చేసుకున్నా సైడ్స్ యొక్క లెంత్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో సైడ్ యొక్క లెంత్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ 7 సెంటీమీటర్స్, ఇక్కడ 25 సెంటీమీటర్స్, ఇక్కడ వాల్యూ ఎంత అనేది మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. మరి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ ఫార్ములాని యూజ్ చేసుకుంటాము, అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ని మనం యూజ్ చేసుకొని ఈ థర్డ్ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో థర్డ్ సైడ్ ని మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్లయితే అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ గా రాస్తున్నానండి నేను ఇక్కడ. సో మరి హైపోటెనస్ ఎక్కడ తీసుకుంటామంటే ఈ PR అనేది హైపోటెనస్ అవుతుందండి, ఓకేనా. సో యాంగిల్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నా PR అనేది మనకి హైపోటెనస్ అవుతుంది. సో ఈ రెండిట్లలో మనం ఇప్పుడు అదర్ సైడ్ కనుక్కుంటున్నాం కాబట్టి మనం యాంగిల్ ఎక్కడైనా కన్సిడర్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ tan P వాల్యూ ఫస్ట్ కనుక్కోవాలి కాబట్టి సో యాంగిల్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. PQ అనేది QR అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మరి ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే హైపోటెనస్ వాల్యూ ఎంత అంటే 25 స్క్వేర్ అప్లై చేస్తే 625 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏంటి QR స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ వాల్యూ ఏంటంటే 7 స్క్వేర్ అంటే 49. ఈ 49 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి తీసుకొచ్చాం అనుకోండి, ఇక్కడ ప్లస్ 49 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. సో 625 మైనస్ 49 వాల్యూ ఎంత అండి 576 గా చెప్పుకుంటాము. అండ్ QR ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. సో ఇప్పుడు ఈ స్క్వేర్ ని ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపించాం అనుకోండి, QR ఈజ్ ఈక్వల్ టు 576 ని 24 స్క్వేర్ గా రాసుకుంటాం. 24 స్క్వేర్ వాల్యూ ఏంటంటే 576. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 24 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఏంటిది QR యొక్క వాల్యూ 24 సెంటీమీటర్స్. సో ఈ లెన్స్ అనేవి చేంజ్ అవ్వవు. మనం P దగ్గర నుండి చూసుకున్నా R దగ్గర నుండి చూసినా మనకి ఈ లెన్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో ఈ లెన్స్ చేంజ్ అవ్వవు కాబట్టి మనం చూసే విధానం చేంజ్ అవుతుంది. మనం P దగ్గర నుండి చూస్తే QR ఆపోజిట్ అవుతుంది, R దగ్గర నుండి చూస్తే
PQ అనేది ఆపోజిట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం tan P వాల్యూ కనుక్కుంటున్నాను. ఎందుకు సార్ tan P కనుక్కోవాలి? మనం ఏం కనుక్కోవాలి? మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే tan P మైనస్ tan R వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో tan P వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ tan అనే రేషియో మనం ఎలా రాస్తున్నాం అండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ గా రాసుకుంటాము. మరి ఇక్కడ P దగ్గర నుండి యాంగిల్ అనేది P దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి ఆపోజిట్ సైడ్ QR అవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది అంటే PQ అవుతుంది. సో మరి QR వాల్యూ ఎంత అండి? 24 బై PQ వాల్యూ ఎంత? 7. నెక్స్ట్ tan R దగ్గర తీసుకుంటున్నాం. R దగ్గర యాంగిల్ అనేది కన్సిడర్ చేసుకుంటే R కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఫార్ములా మనం ఏం రాస్తామంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ గా రాసుకుంటాం. మరి tan R దగ్గర మనం యాంగిల్ అనేది ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఇక్కడ PQ గా ఆపోజిట్ చెప్పుకుంటాము. PQ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ QR అనేది ఏమవుతుందండి? అడ్జసెంట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము 7/24 అనే వాల్యూ రాసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే PQ వాల్యూ 7 ఇచ్చారు అండ్ QR వాల్యూ ఎంత అండి? 24. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్, therefore tan P minus tan R is equal to tan P minus tan R is equal to tan P వాల్యూ ఎంత అండి? 24/7 మైనస్ tan R వాల్యూ ఎంత? 7/24. సో ఇక్కడ 7 కి 24 కి ఎల్సిఎం తీసుకుంటున్నాం. 7 కి 24 కి ఎల్సిఎం అవుతుంది, రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి సో 7 ని 24 ని మల్టిప్లై చేసుకోవాలి. 7 ని 24 ని మల్టిప్లై చేస్తే 7 4s are 28, 8 in the units place, 7 2s are 14, 14 plus 2 168, 16. సో 168 వస్తుందండి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 24 తో ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి 24 ని మల్టిప్లై చేసుకోవాలి. సో 24 ఆర్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం, 24 స్క్వేర్ అంటే 576 అండి. సో 576 మైనస్ 7 7s are 49. ఓకేనండి. నెక్స్ట్ 576 లో నుంచి 49 తీసేస్తే మనకి వాల్యూ ఎంత అవుతుంది? 527 అవుతుంది బై 168. సో ఇక్కడ ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది కాబట్టి ఎలాంటి క్యాన్సిలేషన్ పాసిబుల్ అవ్వదు. సో ఇది మనం సొల్యూషన్ గా చెప్పుకుంటాము. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, ఇక్కడ ఎప్పుడు కూడా సైడ్ యొక్క లెన్స్ అనేవి చేంజ్ అవ్వవు, మనం చూసే విధానం మారుతుంది అంతే. అంటే మనం ఇక్కడ యాంగిల్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెనస్ గానే ఉంటుంది. యాంగిల్ ఆర్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెనస్ గానే ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది ఒకసారి క్లారిటీగా మీరు చూసుకుంటే సరిపోతుందండి. సో రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ చూసినట్లయితే థర్డ్ వన్ అండి. ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోమంటున్నారు విత్ రైట్ యాంగిల్ ఎట్ బి. రైట్ యాంగిల్ అనేది ఎక్కడ తీసుకోవాలండి? బి దగ్గర కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్ విచ్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 అంటే ఒక సైడ్ యొక్క లెంత్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు థీటాగా కన్సిడర్ చేసుకున్నాడు. యాంగిల్ బిఏసి అని చదువుతారండి దీన్ని. సో అంటే ఇక్కడ మిడిల్ లో ఏ లెటర్ అయితే ఏ వర్టెక్స్ అయితే ఉందో అక్కడ మనం యాంగిల్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. యాంగిల్ ఎలా కన్సిడర్ చేసుకోమంటున్నాడు? థీటాగా కన్సిడర్ చేసుకోమంటున్నాడు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ థీటా వాల్యూ, టాన్ థీటా వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చారండి? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనుకోమన్నారు. నెక్స్ట్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ లెన్స్ ఇవ్వడం జరిగింది, అంటే 2 లెన్స్ ఇచ్చారు. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు థీటాగా కన్సిడర్ చేసుకోమన్నారని. ఇప్పుడు యాంగిల్ బిఏసి అంటే ఏ అనే వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ థీటాగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ బి దగ్గర 90 degrees అండి. నెక్స్ట్ ఇక్కడ ఏ తీసుకుంటున్నా, నేను ఇక్కడ సి తీసుకుంటున్నాను, ఏ పక్కన రాస్తున్నాను. సో ఇక్కడ ఏ అనేది యాంగిల్ కన్సిడర్ చేసుకున్నా, ఏ అనే వర్టెక్స్, బి అనే వర్టెక్స్, సి అనే వర్టెక్స్ కన్సిడర్ చేసుకుంటే ఏ అనే వర్టెక్స్ దగ్గర అంటే బిఏసి ఏ అనే వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ థీటాగా కన్సిడర్ చేసుకోమని చెప్తున్నాడు క్వశ్చన్ లో. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం
నెక్స్ట్ ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ 24 ఇచ్చాడంటే స్మాల్ బి 25 ఇచ్చాడు. స్మాల్ ఏబిసిలు అనేవి లెంత్ గా కన్సిడర్ చేస్తాం. ఒక ట్రయాంగిల్ లో లెంత్ అనేది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి గా కన్సిడర్ చేస్తే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి మనం ఇందులో ఎక్కడ తీసుకోవాలనేది ఇక్కడ క్వశ్చన్ అండి. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ అనే వర్టెక్స్ ఏదైతే ఉందో ఈ ఏ అనే వర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ స్మాల్ ఏ అవుతుంది. దీని వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ ఇచ్చింది 24. అదే విధంగా బి అనే వర్టెక్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ బి వర్టెక్స్, ఆ క్యాపిటల్ బి వర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ మనకి స్మాల్ బి అవుతుంది. దాని వాల్యూ 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో అంటే ఏబి అనే వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సి అవుతుందండి, అంటే సి అనే వర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ సి. సో మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ సైడ్స్ కి నేమింగ్స్ ఇవ్వాలి. ఎక్కడ నుండి ఇవ్వాలి నేమింగ్ అనేది? మనం యాంగిల్ ఎక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం? టీటా అనేది ఏ అనే వర్టెక్స్ దగ్గర కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ టీటాకి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ బిసి ఏదైతే ఉందో దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాము. ఈ ఏసీ అనే సైడ్ ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. ఇప్పుడు టీటాకి 90 డిగ్రీస్ కి రిలేషన్ లో ఉన్నటువంటి సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. మరి అడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ ఎంత మనకు తెలియదు కాబట్టి మనం దీన్ని దేని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ సైడ్ యొక్క లెంత్ ని అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ఏమవుతుందండి? హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. మరి హైపోటెనస్ స్క్వేర్ వాల్యూ ఇచ్చారా అండి? ఇచ్చారు. 25 స్క్వేర్. 25 స్క్వేర్ ఎంత? 625. 25 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 625 ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్స్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ టీటాకి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ బీసీ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు బీసీ వాల్యూ. సో స్క్వేర్ అప్లై చేస్తే 24 స్క్వేర్ ఎంత అండి? 576 ప్లస్ అడ్జసెంట్ వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి అడ్జసెంట్ సైడ్ ని మనం ఏమంటున్నాం? ఏబి అంటున్నాం. సో ఏబి స్క్వేర్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 576 అనేది ప్లస్ వాల్యూ, ఇది కూడా డ్యూటల్ వస్తే ఏమవుతుందండి? 625 మైనస్ 576 చేస్తే మనకి 49 రావడం జరుగుతుందండి. సో 49 ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ గా రాస్తాం. స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 పంపిస్తే రూట్ అవుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 49 మనం ఏమని రాసుకోవచ్చు? 7 స్క్వేర్ రాసుకుంటాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి 7 సెంటీమీటర్స్ గా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్ గా చెప్పుకుంటున్నాం. సో ఏబి అనేది ఏమవుతుందండి? ఇక్కడ అడ్జసెంట్ వాల్యూగా రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఆల్ సైడ్స్ ఉన్నాయి, అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ ఉంది, హైపోటెనస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ నుండి? దేర్ఫోర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మరి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి? 7 బై హైపోటెనస్ ఏంటి ఇక్కడ? 25. నెక్స్ట్ tan theta is equal to tan theta ఫైండ్ అవుట్ చేయాలి. tan theta is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ ఎంత? ఇక్కడ రాస్తున్నాం ఫార్ములా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ గా రాస్తాము. సో ఆపోజిట్ వాల్యూ 24, అడ్జసెంట్ వాల్యూ ఏమవుతుందండి? 7. సో ఈ విధంగా మనము వాల్యూస్ అనేవి రాయడం జరుగుతుంది. సో రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఇక్కడ ఇఫ్ cos A is equal to 12/13 ఇచ్చారండి, దెన్ ఫైండ్ sin A అండ్ tan A ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి cos A వాల్యూ ఇవ్వడం జరిగింది. cos A వాల్యూ ఎంత? 12/13. ఏం కనుక్కోవాలి? sin A అండ్ tan A. అంటే యాంగిల్ అనేది మనం ఎక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాము? A అనే వర్టెక్స్ దగ్గర కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ A అనే వాల్యూ ఏమి ఇచ్చారు? 0 నుండి 90కి మధ్యలో, అంటే అక్యూట్ యాంగిల్ గా కన్సిడర్ చేసుకోవాలి. సో మరి అక్యూట్ యాంగిల్ గా కన్సిడర్ A ని కన్సిడర్ చేస్తున్నాము అంటే బి అనేది మనం 90 డిగ్రీస్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో సొల్యూషన్ చూసినట్లయితే అంటే మనం గివెన్ దట్ cos A is equal to 12/13 ఇచ్చారు. సో నేను ఇక్కడ 12/13 ఏమని రాస్తున్నానంటే cos రేషియో ఏంటి మనకి ఉంది? cos A అనే దగ్గర యాంగిల్ తీసుకోమంటున్నాడు. cos యొక్క రేషియో ఏంటి అని అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో మరి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకుంటే 12 అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుందండి, 13 అనేది హైపోటెనస్ అవుతుంది. సో మనం ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాం. ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకుంటే ABC ఇలా తీసుకుంటున్నాను నేను ట్రయాంగిల్ ని. ఏ దగ్గర యాంగిల్ అనేది కన్సిడర్ చేసుకోమని చెప్తున్నాడు కాబట్టి ABC అనే ట్రయాంగిల్ తీసుకొని
ఇక్కడ 90 degrees కన్సిడర్ చేస్తున్నామండి బి దగ్గర. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. లెట్ రైట్ యాంగిల్ ఎట్ 90 degrees అని అంటున్నాను. ఇది రైట్ యాంగిల్ అని అర్థం. రైట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే మనం రైట్ యాంగిల్ అనేది 90 degrees బి దగ్గర కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏ అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ కన్సిడర్ చేస్తున్నాం. దీనికి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది బీసీ అనేది. అదేవిధంగా బిఏ అంటే ఏబి అనేది ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ ఏమవుతుందండి, హైపోటెన్యూస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి హింట్ ఏంటి మనకి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13. 12 అనేది అడ్జసెంట్ వాల్యూ, 13 అనేది హైపోటెన్యూస్. సో అంటే ఇక్కడ ఈ ఏబిని 12 గా కన్సిడర్ చేసుకుంటున్నాం, ఏసీని 13 గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆపోజిట్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాడా అండి, ఇవ్వలేదు. సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం, hypotenuse square is equal to opposite square plus adjacent square. సో ఇందులో నుండి మనం ఏం కనుక్కోవాలి, sin A అండ్ tan A కనుక్కోవాలి. మరి sin A కనుక్కోవాలంటే మనకు ఆపోజిట్ సైడ్ కంపల్సరీ కావాలి, tan A కనుక్కోవాలంటే మనకు ఆపోజిట్ సైడ్ కావాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో హైపోటెనస్ వాల్యూ ఎంత ఇచ్చారండి, 13 స్క్వేర్ ఎంత 169 ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ మనకు తెలియదు, బీసీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ. నెక్స్ట్ అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే 12 స్క్వేర్ 144. సో ఈ 144 ని ఈజీగా యూటిల్ తీసుకొచ్చాం అనుకోండి, 169 మైనస్ 144 చేస్తే ఎంత అవుతుంది, 25 ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఈ స్క్వేర్ ని ఈజీగా యూటిల్ పంపిస్తే రూట్ అవుతుంది. 25 ని మనం 5 స్క్వేర్ గా కన్సిడర్ చేసుకుంటాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ గా చెప్పుకోవడం, అంటే 5 వాల్యూ అనేది బీసీ యొక్క వాల్యూ 5 గా కన్సిడర్ చేసుకుంటాము. సో ఇది ఆపోజిట్ సైడ్ బీసీ 5 అవుతుందండి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సైన్ ఏ అనేది ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ బై హైపోటెనస్ ఏంటి, ఏసీ ఇజ్ ఈక్వల్ టు 5/13 అని రాస్తాం. నెక్స్ట్ tan A కనుక్కోమంటున్నాడండి. tan A ఇజ్ ఈక్వల్ టు, tan అనే ఫార్ములా ఏంటి మనకి, tan రేషియోకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ గా రాసుకుంటాము. ఆపోజిట్ వాల్యూ ఎంత అండి 5 బై అడ్జసెంట్ వాల్యూ ఎంత 12. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. సో రైట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే మనం ఇక్కడ ఇఫ్ 3 tan A is equal to 4, then find sin A and cos A వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు మనకి. sin A అండ్ cos A యాంగిల్ ఎక్కడ కన్సిడర్ చేశారండి, ఏ అనే వర్టెక్స్ దగ్గర కన్సిడర్ చేయడం జరిగింది. సో మనకి ఇచ్చినటువంటి డేటాలో ఇక్కడ సొల్యూషన్ గివెన్ దట్ మనకి ఇచ్చినటువంటి డేటా ఓన్లీ 3 tan A is equal to 4. సో యాంగిల్ అనేది ఏ దగ్గర కన్సిడర్ చేసుకోమని చెప్పారు. సో ఇప్పుడు 3 ఏం చేస్తుంది అంటే tan A అని మల్టిప్లై చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపిస్తే tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 గా రాసుకుంటాం. సో ఇప్పుడు మనం tan θని అంటే tan రేషియోని మనం వాల్యూస్ లో అంటే రేషియోలో ఎట్లా మనం కన్సిడర్ చేస్తాము అని అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ గా మనం రాసుకోవడం జరుగుతుందండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ABC అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ఏ దగ్గర మనం యాంగిల్ అనేది కన్సిడర్ చేస్తున్నాము, బి దగ్గర 90 degrees కన్సిడర్ చేసుకుంటే, సో హియర్ యాంగిల్ బి, లెట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు దీనికి ఏ అనే యాంగిల్ కి ఆపోజిట్ ఎంత అండి 4 సెంటీమీటర్స్, 4 ఇది ఆపోజిట్ గా సైడ్ గా తీసుకుంటాము. అండ్ 90 degrees కి ఏ అనే యాంగిల్ కి కంబైన్డ్ గా ఉన్నటువంటి సైడ్ ఏంటి, అడ్జసెంట్. సో ఈ అడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ ఎంత అంటే 3 గా కన్సిడర్ చేస్తాం. సో హైపోటెనస్ వాల్యూ అనేది మనకి ఇవ్వలేదు ఇక్కడ. సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం, హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ గా రాస్తాం. సో హైపోటెనస్ వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏంటంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ అడ్జసెంట్ వాల్యూ ఎంత 3 స్క్వేర్ 9. దెన్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 25. దెన్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ ని ఈజ్ ఈక్వల్ టు పంపించాం అనుకోండి స్క్వేర్ రూట్ అవుతుంది. అండ్ 25 ని
5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 5 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే హైపోటెన్యూస్ వాల్యూ ఎంతండి 5. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, సైన్ ఏ అండ్ కాస్ ఏ. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అంటే ఆపోజిట్ సైడ్ కి 4. సో 4 బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 5. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ గా రాస్తాము. అడ్జసెంట్ వాల్యూ ఎంత అండి 3 బై హైపోటెన్యూస్ వాల్యూ 5. 3/5 గా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మనం వాల్యూస్ అనేవి రాయడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ ఏది ఇచ్చినా కానీ మనం ముందు మనకి ఇచ్చినటువంటి సైడ్స్ పాసిబుల్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఆ సైడ్స్ ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం అంటే థీరం ని యూజ్ చేసుకొని మనం రిమైనింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేసి మనకు కావాల్సినటువంటి రేషియో కావాల్సినటువంటి యాంగిల్ దగ్గర నుండి మనం రాసుకునే ప్రయత్నం అయితే చేయాలండి. రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6th ప్రాబ్లం అండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ అంటే 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ అండ్ XYZ అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ అనేవి రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ గా తీసుకుంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అవుతుందని ఇచ్చాడు మనకి కండిషన్. సో దీన్ని బేస్ చేసుకుని మనం యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఇవి రెండు కూడా ఈక్వల్ అని చూపించాలి. మరి ఈ రెండు ఈక్వల్ అని చూపించాలి అంటే మనకి 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఒక యాంగిల్ ఇందులో ఉన్నటువంటి ఒక యాంగిల్ రెండు ఈక్వల్ అని చూపించాలి. ఇది మనం సిమిలర్ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారనేది ఇక్కడ చూసుకున్నట్లయితే గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో నేను ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ని కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ ఏ బి సి అనే ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేశాను. అదేవిధంగా ఇంకో ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి XYZ అనేటటువంటి 2 ట్రయాంగిల్స్ ని నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. సో ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండి. ఇక్కడ యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర వర్టెక్స్ ఏ దగ్గర యాంగిల్ ఏ అనేది తీసుకుంటున్నాను. అదేవిధంగా వర్టెక్స్ ఎక్స్ దగ్గర యాంగిల్ ఎక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఏబిసి ట్రయాంగిల్ లో ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. అదేవిధంగా XYZ అనే ట్రయాంగిల్ లో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుందండి, ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు మనకి ఇచ్చినటువంటి డేటా నుండి మనం రాసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు కాస్ ఏ అండ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనే కండిషన్ ఇచ్చారు. ఇప్పుడు దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, కాస్ ఏ అంటే ఏంటండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఏ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి, ఏబిసి ట్రయాంగిల్ లో మనం కన్సిడర్ చేసుకోవాలి. సో కాస్ ఏ ని మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏంటండి ఏబి బై హైపోటెనస్ ఏంటి ఏసీ గా రాసుకుంటాం. అంటే ఏబి బై ఏసీ. అర్థమైందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు కాస్ ఎక్స్ వాల్యూ రాయమంటున్నాడు. కాస్ ఎక్స్ వాల్యూని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాము, XYZ అనే ట్రయాంగిల్ లో చూసుకున్నట్లయితే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం. సో XY బై XZ అనేది రాయడం జరుగుతుంది. XY బై XZ గా రాసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ వాల్యూని రెండింటిని చేంజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ డినామినేటర్ అటు వెళ్తే న్యూమరేటర్ కి వెళ్తుంది, ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు వస్తే డినామినేటర్ కి వస్తుంది. అంటే ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ గా రాయడం జరిగిందండి. సో నేను దీన్ని ఏమంటున్నానంటే కే అని ఒక కాన్స్టాంట్ గా అనుకుంటున్నాను. కే అనే వాల్యూగా మనం కన్సిడర్ చేసుకుంటే దీన్ని ఈ రెండు వాల్యూస్ ని కే కి ఈక్వల్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. దీని నుండి మనం ఏం రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ XY అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ని ఈక్వల్ చేసుకుంటే
ఏసీ బై ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే కే ఇంటూ ఎక్స్ జెడ్ గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాగా మనకి రెండు వాల్యూస్ అనేవి రావడం జరిగింది. వీటిని బాక్స్ చేసుకోండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇవి మనకి ఫర్దర్ గా మనకి యూజ్ అవుతూ ఉంటాయండి. ఇవి రెండింటిని మనం దగ్గర సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే సో వీటిని బేస్ చేసుకోనండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసిని బేస్ చేసుకొని అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ఏం రాసుకోవచ్చు అంటే పైథాగరస్ థీరం నుండి ఏబిసి అనే ట్రయాంగిల్ లో హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏంటి ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాయొచ్చు. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏబి వాల్యూ వచ్చేసింది, ఏసీ వాల్యూ ఉందండి. నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి మనకి? బీసీ వాల్యూ కావాలి. ఇందులో లేనటువంటి సైడ్ ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ లో బీసీ అనేది లేదు. సో బీసీని మాత్రం ఇక్కడ ఉంచేసుకొని ఏబిని ఈక్వల్ టు ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ గా రాసుకుంటాం. అర్థమైందండి? సో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఉంది. మనకు ఆల్రెడీ ఏబి బై ఎక్స్ బై ఏసీ బై ఎక్స్ జెడ్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది సిమిలర్ ట్రయాంగిల్ అవ్వాలి. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలి. అని అంటే ఏబి అనేది ఎక్స్ వై కి ప్రొపోర్షన్ లో ఉండాలి, ఏసీ అనేది ఎక్స్ జెడ్ కి ప్రొపోర్షన్ లో ఉండాలి, రేషియోలో ఉండాలి. అదే విధంగా నెక్స్ట్ సైడ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ లో బీసీ అనేది దేనికి ప్రొపోర్షన్ లో ఉండాలంటే వైజెడ్ కి ప్రొపోర్షన్ లో ఉండాలని మనం ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తే యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో మరి అది రావాలి అని అంటే మనకి బీసీ వాల్యూ తెలియాలి. సో బీసీ స్క్వేర్ ఇది కూడా ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ గా రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ దీని నుండి బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? ఏసీ వాల్యూ మనకి కే ఇంటూ ఎక్స్ జెడ్ అని తెలుసు. స్క్వేర్ అప్లై చేస్తే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ జెడ్ స్క్వేర్ గా రాసుకుంటాం మైనస్ అదే విధంగా ఏబి వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏబి ఉంది కాబట్టి ఏబి వాల్యూ ఎంత? కే ఇంటూ ఎక్స్ వై. సో స్క్వేర్ అప్లై చేస్తున్నాం కాబట్టి కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ గా రాసుకోవడం జరుగుతుంది. అర్థమైందండి? సో ఇది బీసీ స్క్వేర్ వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ XYZ నుండి నేను అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం టూ ట్రయాంగిల్స్ నుండి కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను XYZ అనేటటువంటి ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? XZ స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ XZ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అలా రాసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ రెండు ప్లస్ లో ఉన్నాయి కాబట్టి మనం ఎలానే రాసుకోవచ్చు. సో XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్ గా రాసుకుంటాం. XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్ గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని నుండి మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ XY వాల్యూ ఉంది, XZ వాల్యూ ఉంది. మనకు లేనిటువంటి సైడ్ ఏంటి? YZ అనేటటువంటి సైడ్ మనకి ఇక్కడ లేదు. సో YZ ని మాత్రం అక్కడ ఉంచేసుకొని XY ని ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకొని వస్తే సో ఇక్కడ నుండి మనం ఏం రాసుకోవచ్చు? YZ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ గా రాసుకుంటాం. అర్థమైందండి? ఇక్కడ YZ ని అలాగే ఉంచేసి ప్లస్ లో ఈ వాల్యూని ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ రావడం జరిగింది YZ స్క్వేర్ అని. సో ఇప్పుడు ఈ వాల్యూని నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాను, దీన్ని 2, దీన్ని 3 అంటున్నాను. ఇప్పుడు 2/3 చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2/3 చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2/3 చేస్తే బీసీ స్క్వేర్ బై YZ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ బై YZ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ BC స్క్వేర్ అంటే ఏమవుతుందండి? కే స్క్వేర్ ఇంటూ ఇక్కడ కే స్క్వేర్ ఉంది, ఇక్కడ కే స్క్వేర్ ఉంది. కే స్క్వేర్ నేను కామన్ తీసి రాస్తున్నాను. అప్పుడు XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ బై ఇక్కడ డినామినేటర్ లో ఏమవుతుందండి? YZ స్క్వేర్ కదా, YZ స్క్వేర్ వాల్యూ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్, డినామినేటర్ లో XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్, ఈ రెండు వాల్యూస్ సేమ్ అండి, క్యాన్సిల్ చేసేసుకుంటాం.
సో అప్పుడు దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ బీసీ బై వైజెడ్, బీసీకి స్క్వేర్ ఉంది, వైజెడ్ కి స్క్వేర్ ఉంది. సో రెండింటికి కలిపి మనం ఇక్కడ బీసీ బై వైజెడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిందంటే మనకి ఓన్లీ కే స్క్వేర్ అనేది మిగలడం జరిగింది. సో బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అతను పంపిస్తే రూట్ అవుతుంది. సో రూట్ కే స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, కే వచ్చింది. అంటే బీసీ కే వాల్యూ ఏమవుతుందంటే బీసీ బై వైజెడ్. ఇక్కడ కే వాల్యూ ఏమైంది ఈక్వేషన్ నెంబర్ 1 నుండి ఏబి బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే. సో ఈ రెండు వాల్యూస్ కే కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ బీసీ బై వైజెడ్ కూడా కే కి ఈక్వల్ అవుతుంది. సో దీని ఈక్వేషన్ నెంబర్ 4 అంటున్నాము. సో ఫ్రమ్ 1 and 4 నుండి మనం ఏమని రాసుకోవచ్చు, therefore ఏబి బై ఎక్స్ వై is equal to AC by XZ is equal to BC by YZ. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసి ట్రయాంగిల్, XYZ ట్రయాంగిల్, ఈ రెండిటికి కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియోస్ అనేవి ఈక్వల్ గా ప్రపోర్షన్ లో ఉండడం జరిగింది. మరి వాటి యొక్క రేషియోస్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయంటే బై ట్రిపుల్ ఎస్ సిమిలారిటీని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం రాస్తామంటే బై SSS రూల్, సిమిలారిటీ రూల్ అంటారండి ఇది. SSS రూల్, ట్రయాంగిల్ ఏబిసి is similar to triangle XYZ. మరి ఇలాగా సైడ్స్ అనేవి, సైడ్స్ యొక్క రేషియోస్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అని అంటే వాటి యొక్క యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ గా చేసుకోవచ్చు. దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అనేది మనం ఇక్కడ నుండి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లం అనేది చేయడం జరుగుతుందండి. రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ చూసినట్లయితే 7th ది. సో గివెన్ దట్ cot theta is equal to 7/8. cot theta వాల్యూ ఎంత ఇచ్చాడండి, 7/8 ఇచ్చాడు. దెన్ ఎవాల్యుయేట్, ఇందులో రెండు వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో 1 + sin theta × 1 - sin theta by 1 + cos theta × 1 - cos theta వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 1 + sin theta by cos theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి వాల్యూ సొల్యూషన్ లోకి వెళ్తున్నాము. ముందు మనకి ఇక్కడ sin theta cos theta వాల్యూస్ తెలియదు. సో ఓన్లీ cot theta వాల్యూ ఇవ్వడం జరిగింది. సో గివెన్ దట్ ఏమని ఇచ్చారు మనకి, cot theta is equal to 7/8 అని అన్నారు. మరి cot theta అంటే మనకి ఏం తెలుసు అండి, మనం ఏమని రాసుకోవచ్చు cot theta ని ఏమని రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ గా రాసుకుంటాం, అంతే కదండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా అనుకోవచ్చు, ఏమైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకొని యాంగిల్ బి దగ్గర నేను 90 degrees కన్సిడర్ చేసుకుంటున్నాను. సో టీటా అనేది ఏ దగ్గర కన్సిడర్ చేసుకున్నానండి, యాంగిల్ టీటా అనేది ఇక్కడ ఏ దగ్గర కన్సిడర్ చేసుకున్నాను. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీటాగా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ cot theta ఈజ్ ఈక్వల్ టు 7/8 అని ఇచ్చాడు. 7 అనేది అడ్జసెంట్, 8 అనేది ఆపోజిట్. సో ఇక్కడ అడ్జసెంట్ ఏమవుతుంది, ఇది ఆపోజిట్ ఏమవుతుంది, ఇది. మరి హైపోటెనస్ మనకు వాల్యూ తెలియదు కదా, హైపోటెనస్ వాల్యూ వస్తేనే మనం sin theta వాల్యూ cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే sin theta ని మనం ఆపోజిట్ బై హైపోటెనస్ అంటాము, cos theta ని అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటాం. సో మరి అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ఏమని రాయొచ్చండి, నేను డైరెక్ట్ రాస్తున్నాను, ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కాబట్టి. సో అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ అంటే AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. దెన్ AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ వాల్యూ ఎంత అండి 64 ప్లస్ 7 స్క్వేర్ వాల్యూ ఎంత అండి 49. దెన్ AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే 60 + 40 100, 4 + 9 13. సో 113 అనేది ఇక్కడ 64 + 49 వాల్యూ 113 వస్తుంది. సో స్క్వేర్ నటు పంపించాం అనుకోండి, AC ఈజ్ ఈక్వల్ టు √113 అని రాసుకుంటాం. సో హైపోటెనస్ వాల్యూ ఎంత వచ్చిందండి √113. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ sin theta వాల్యూ రాయాలి. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం వాల్యూ రాసుకోవాలి, sin theta వాల్యూ. సో sin theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాస్తున్నాము. మరి ఆపోజిట్ సైడ్ ఏంటండి, ఆపోజిట్ సైడ్ 8 బై హైపోటెనస్ ఎంత √113, 8 బై √113 రాస్తాం. అదే విధంగా cos theta ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ గా చెప్పుకుంటాము. మరి అడ్జసెంట్ వాల్యూ ఎంత అండి 7 బై
√113గా రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫస్ట్ దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి, ఫస్ట్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 - సైన్ థీటా బై ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 - కాస్ థీటా. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫికేషన్ చేసుకుంటే అండి ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే ఫామ్ లో ఇచ్చారు. సో దీన్ని మనం a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ ఏ డినామినేటర్ లో కూడా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 - కాస్ థీటా అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఇచ్చారు, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇలాగ మనం రాసుకుంటే ఇప్పుడు సైన్ థీటా వాల్యూ ఏంటంటే 8/√13, కాస్ థీటా వాల్యూ ఏంటంటే 7/√13. ఇందులో అప్లై చేయండి. సో 1 - 1 8/√113 హోల్ స్క్వేర్ బై 1 - 7/√113 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ అప్లై చేయాలి. ఇక్కడ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి అప్లై చేసుకుంటే 1 - 64/113 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి డినామినేటర్ లో. నెక్స్ట్ బై ఇక్కడ వాల్యూ మనం చూసుకున్నట్లయితే ఇది కనిపిస్తుంది. సో ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నానండి, 1 - 64/113 బై ఇక్కడ చూసుకున్నట్లయితే 1 - 7 కి అప్లై చేయాలి, √113 కి అప్లై చేయాలి. సో 1 - 49/113. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్ లో 1 ఉన్నట్టు. సో 113 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 113 - 64 వస్తుంది బై ఇప్పుడు ఇది మెయిన్ ఫ్రాక్షన్ అన్నట్టు మనకి. ఇక్కడ కూడా అంతే కదా, ఎల్సిఎం 1 ఉన్నట్టు ఇక్కడ ఏం లేకపోతే. సో 113 - 49/113 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ ఇక్కడ అంటే న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ లో ఉన్నటువంటి డినామినేటర్ లో ఉన్నటువంటి డినామినేటర్ ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 113 లో నుండి 64 తీసేస్తే 49 అండి బై ఇక్కడ 113 లో నుండి 49 తీసేస్తే 64 వస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ మనకి సెకండ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అని అన్నారు. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇవ్వడం జరిగింది. మరి 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా 1 ప్లస్ సైన్ థీటా వాల్యూ ఎంత అంటే 8/√113 బై కాస్ థీటా వాల్యూ ఎంత అంటే 7/√113. ఇక్కడ న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనము √113 ప్లస్ 8/√113 బై ఇది మెయిన్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు 7/√113. ఇక్కడ √113 క్యాన్సిల్ అయిపోయి మనకి √113 ప్లస్ 8/7 ఇది ఆన్సర్ గా రావడం జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 8th one ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఇచ్చారండి, ఏబిసి అన్నాడు. రైట్ యాంగిల్ ఇట్ బి, ఒక ట్రయాంగిల్ ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని అందులో రైట్ యాంగిల్ ఇట్ బి దగ్గర తీసుకుంటే ఇఫ్ tan A is equal to √3 అని ఇచ్చాడండి మనకి కండిషన్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin A cos C ప్లస్ cos A sin A. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ ఇంకోటి cos A cos C మైనస్ sin A sin C అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ యాంగిల్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ sin A అనే దగ్గర యాంగిల్ తీసుకోమన్నాడు. అదేవిధంగా C అనే దగ్గర కూడా మనం యాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ అన్నిట్లో కూడా A అండ్ C అనే వర్టెక్స్ దగ్గర మనం యాంగిల్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో వాటిని కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి రేషియోస్ ని మనం ముందుగా ఫైండ్ అవుట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. మరి ఎక్కడ నుండి తీసుకోవాలి సార్ అంటే tan A వాల్యూ దగ్గర నుండి మనం తీసుకోవాలండి. tan A వాల్యూ ఎంత ఇచ్చారు, √3 ఇచ్చారు. సో ముందు సొల్యూషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గివెన్ దట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని ఇచ్చారు. నెక్స్ట్ ఏ దగ్గర సి దగ్గర మనం యాంగిల్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి మనకి అండ్ tan A ఈజ్ ఈక్వల్ టు √3 అని ఇవ్వడం జరిగిందండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే ఏ బి సి అనేటటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నా నేను. బి దగ్గర 90 degrees తీసుకున్నాను. ఏ అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఏ అవుతుంది, సి అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ సి అవుతుంది. సో ఇప్పుడు
సారీ యాంగిల్ సి అవుతుంది. సో యాంగిల్ ఏ దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది అంటే ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ అవుతుంది. సి దగ్గర కన్సిడర్ చేసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి, టాన్ ఏ దగ్గర కన్సిడర్ చేసుకున్నాడు కాబట్టి సో దీన్ని ఆపోజిట్ అని రాసుకుంటున్నాను, దీన్ని హైపోటెనస్ అని రాసుకుంటున్నాను, దీన్ని అడ్జసెంట్ అని రాసుకుంటాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పానండి ప్రాబ్లమ్స్ లో, మనకి సైడ్స్ యొక్క లెన్స్ అనేవి చేంజ్ అవ్వవు, మన వ్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సైడ్ యొక్క లెన్స్ అనేవి అట్లాగే ఉంటాయి. సో ఇప్పుడు టాన్ ఏ దగ్గర కన్సిడర్ చేసుకున్నా, సి దగ్గర కన్సిడర్ చేసుకున్నా, మనం ఎక్కడ కన్సిడర్ చేసుకున్నా దీని యొక్క లెంత్ అనేది మారదు. ఈ ట్రయాంగిల్ లో ఇచ్చినటువంటి సైడ్స్ యొక్క లెన్స్ అనేవి మనకు చేంజ్ అవ్వవు, కానీ మనం చూసేటటువంటి వ్యూ అంటే ఆపోజిట్ యాంగిల్ ఏది, ఆపోజిట్ సైడ్ ఏది కన్సిడర్ చేసుకోవాలి, అడ్జసెంట్ ఏది కన్సిడర్ చేసుకోవాలి అనేది మనకు ఉన్నటువంటి రెండు యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి tan A √3 అని అన్నాడు. సో tan A √3 అంటే దీన్ని మనం డినామినేటర్ లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు రాసుకోవచ్చు కదండి. √3ని డినామినేటర్ లో వాల్యూ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో మరి tan రేషియో యొక్క ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్, సారీ ఆపోజిట్ బై అడ్జసెంట్ గా రాసుకుంటాము. సో ఆపోజిట్ వాల్యూ ఎంత అండి, √3, అంటే ఇక్కడ √3 వాల్యూ ఇచ్చారు, అడ్జసెంట్ వాల్యూ 1 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు హైపోటెనస్ మనకు తెలియదు, మనకి సైన్ థీటా కాస్ సి వాల్యూస్ అంటే సైన్ కాస్ రేషియోస్ కావాలి అని అంటే మనకి హైపోటెనస్ తెలియాలి. సో మరి అది తెలియదు కాబట్టి అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం నేను డైరెక్ట్ రాస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ AC² ఆపోజిట్ స్క్వేర్ √3² ప్లస్ √3² ప్లస్ 1². సో AC² √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి, 3 + 1 సో AC² 4, దెన్ AC స్క్వేర్ రూట్ అనేది ఈజీగా అవతలికి పోతే సారీ స్క్వేర్ అనేది ఈజీగా అవతలికి పోతే రూట్ అవుతుందండి. సో 4ని 2² అని రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దీని వాల్యూ 2 అవుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే హైపోటెనస్ 2 అవుతుంది. సో మరి ఇప్పుడు ఈ హైపోటెనస్ 2ని బేస్ చేసుకొని మనం 3 సైడ్స్ రావడం జరిగింది, అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ ఉంది, హైపోటెనస్ ఉంది. ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటే, ఓకేనా, యాంగిల్ ఏ దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటే మనకి సైన్ ఏ కావాలి అండ్ కాస్ ఏ కూడా కావాలి. సో సైన్ ఏ ఏమని రాసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని రాస్తాం. మరి ఆపోజిట్ వాల్యూ ఏంటంటే ఏ దగ్గర కన్సిడర్ చేసుకుంటే ఆపోజిట్ √3, హైపోటెనస్ ఎంత అవుతుంది 2, అంటే √3/2 అవుతుంది. అదేవిధంగా కాస్ ఏ రాసుకుంటే ఏమవుతుందంటే కాస్ కూడా ఏ దగ్గర కన్సిడర్ చేసుకోవాలి, అడ్జసెంట్ బై హైపోటెనస్ అని రాసుకుంటాం. అడ్జసెంట్ బై హైపోటెనస్ అని రాసుకుంటే అడ్జసెంట్ వాల్యూ 1, హైపోటెనస్ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సి దగ్గర కన్సిడర్ చేసుకుంటున్నాను, యాంగిల్ అనేది సి దగ్గర కన్సిడర్ చేసుకుంటే సైన్ సి రాస్తున్నానండి. సైన్ సి వాల్యూ ఏమవుతుంది, ఆపోజిట్ అనేది 1 అవుతుంది, ఇక్కడ హైపోటెనస్ 2 అవుతుంది, అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, దీని వాల్యూ ఆపోజిట్ సి దగ్గర నుంచి కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, వాల్యూ 1 బై హైపోటెనస్ వాల్యూ 2 అవుతుంది. అదేవిధంగా కాస్ సి రాస్తున్నానండి, కాస్ సి రాసుకుంటే ఇక్కడ BC అనేది అడ్జసెంట్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ గా మనం కన్సిడర్ చేసుకుంటే అడ్జసెంట్ వాల్యూ ఎంతనండి, అడ్జసెంట్ వాల్యూ ఇక్కడ √3/2 అవుతుంది, √3/2గా మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఇట్లాగా మనకు కావాల్సిన అంటే మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేయాలో అందులో ఏమున్నాయి, సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం లో కూడా సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి ఇవే ఉన్నాయి. సో ఆ 4 వాల్యూస్ మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ ఆన్సర్ రాస్తున్నానండి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి ఇవ్వడం జరిగింది. సో సైన్ ఏ వాల్యూ ఎంత, √3/2, కాస్ సి వాల్యూ ఎంత, కాస్ సి వాల్యూ √3/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత అండి 1/2 ఇంటూ సైన్ సి వాల్యూ ఎంత 1/2. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు మల్టిపుల్ లో ఉన్నాయి, √3 × √3 అంటే 3 అవుతుంది, 2 × 2 4, సో 3/4 ప్లస్ ఇక్కడ 2 × 2 4, 1 × 1 1, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, లైక్ ఫ్రాక్షన్స్ లో వచ్చాయి కాబట్టి 4 మనం ఇక్కడ ఒక 4 రాసుకోవచ్చు అండి. న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకుంటాం, 3 + 1 4 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత అవుతుంది
1 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ వన్ చూసినట్లయితే మనం కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాస్ ఏ వాల్యూ ఎంత 1/2 ఇంటూ కాస్ సి వాల్యూ ఎంత అవుతుందంటే √3/2 మైనస్ నెక్స్ట్ సైన్ ఏ వాల్యూ ఎంత √3/2 ఇంటూ సైన్ సి వాల్యూ ఎంత అండి 1/2. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్ 1/2 ఇంటూ √3/2 ఇంటూ 1/2 ఇది ప్లస్ వాల్యూ ఇది మైనస్ వాల్యూ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మీకోసం ఇంకో స్టెప్ రాస్తున్నానండి 1 ఇంటూ √3/2 ఇంటూ 2 4 మైనస్ √3 ఇంటూ √3/2 ఇంటూ 2 4 ఈ రెండు సేమ్ వాల్యూస్ కదా ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంది కాబట్టి రెండింటిని మనం క్యాన్సిల్ చేసేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏంటి ఇక్కడ 0 అంటే దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది దీని వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ అనేవి అప్లై చేసుకుంటామండి. మనం వ్యూ అనేది మనకి ఇది ఒక్కటి కనుక పర్ఫెక్ట్ గా వచ్చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీ అండి. ఇది అర్థం చేసుకోవడం రావాలి. మనం ఏ వర్టెక్స్ దగ్గర నుంచి చూస్తున్న యాంగిల్ అనేది ఎక్కడ ఉందో మనం దాన్ని బేస్ చేసుకొని దానికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఏదైతే ఉంది అడ్జసెంట్ ఏముంది హైపోటెన్యూస్ ఏముంది అనేది మనం ఇది క్లారిటీగా చూసుకోవాలి. రైట్ అండి.